లేదా గౌరవ హరీష్ రావు గారు మాట్లాడినట్టు భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ వస్తే శాశ్వతంగా రాజకీయాలకి ఆయన సన్యాసం పుచ్చుకుంటూనే అడుగు, లేదంటే నేను సన్యాసం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇట్లా మాట్లాడే మామని ముంచి వచ్చిండు కామారెడ్డిలో. మరి కామారెడ్డిలో వెళ్ళంది, తెలంగాణలో ఎట్లా వెళ్తుంది? మెదకులో వెళ్ళలేదు కదా. 100 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళ సహచరులను గెలిపించుకుందామని ఛాయాశక్తులు కష్టపడితే మెదకులో చెల్లని హరీష్ రావు, మెదక్ అసెంబ్లీలో చెల్లని హరీష్ రావు మెదక్ పార్లమెంట్ ఎట్లా వెళ్తాడన్న? మొదటిసారి పోటీ చేసి నువ్వు ఎమ్మెల్యే అయినంత వయసు లేని ఒక పిల్లగాని చేతుల సావు దెబ్బతిని తలకాయ ఆడబెట్టుకోవాలని తెలియకుండా మెదక్కి వెళ్ళి వారిపోయిన నువ్వు రఘునందన్ దుబ్బాకలో వెళ్ళలే కదా. మరి నువ్వు మెదక్లో వెళ్ళలేవా? నీ మామ కామారెడ్డిలో చెల్లిండా? నీ మరదలు నిజామాబాద్లో చెల్లగానే కదా బీఫామ్ చేయలేదు మీరు. నువ్వు ఇదే చెప్పినాను నేను మొన్న సంగారెడ్డిలో కూడా. మరి నన్ను ఒక్కటి అన్నారు అనుకోండి, నేను 4 గంటలు అని చెప్పిన. నాకు కొంచెం నోరు ఎక్కువ. అసలు ఫోన్ ట్యాపింగ్లో మొదటి ముద్దాయిగా లోపలికి పోల్చిన నువ్వు కదా. దుబ్బాక ఎలక్షన్లో నా ఫోన్లు ఇవి మా కుటుంబ సభ్యుల మీద పోలీసులతో దాడులు చేపించి నానా యాగి చేసి కేసులు పెట్టించి ఇల్లీగల్ కేసులు పెట్టించి ఎన్ని అవస్థలు పెట్టినా మా దుబ్బాక ప్రజలు నా ఇంకాలనే నిల్చున్నారు. రఘునందన్ అనేటోడు దుబ్బాకలో దెబ్బ కొడితే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి టైటానిక్ పడవ 24లో పూర్తిగా దేశ రాజకీయాల నుంచి తెలంగాణ రాజకీయాల నుంచి అంతర్ధానమయ్యేటువంటి స్థితికి వచ్చింది. టైటానిక్ పడవకు రంధ్రం కొట్టింది ఎవడు? టీఆర్ఎస్కి రంధ్రం కొట్టింది ఎవడు? రఘునందన్ రావే కొట్టిండు. హరీష్ రావుకి నచ్చినా నచ్చకుండా, చంద్రశేఖరరావు గారికి ఇష్టముందా కష్టముందా, దుబ్బాక అనేటువంటి శాసనసభ ఉప ఎన్నిక కంటే ముందు ఈ రాష్ట్రంలో ఎదురులేని పార్టీ అని చెప్పుకున్న మిమ్మల్ని బక్కపల్స్టోడు రఘునందన్ దుబ్బాకల కొడితే జర ఆలస్యం ఉంటుంది, 3 ఏళ్ళు అయి ఉంటుంది. అది బరాబరి టైటానిక్ పడవ మునిగిపోతుంది. కాబట్టి ఇప్పటికి ఇంకెవరన్నా మిగిలిన మిత్రులు ఉంటే, మిత్రులారా టైటానిక్ మునిగిపోతుంది, దాన్ని కాపాడు ఆ దేవునితోటే కాలే. ఏమన్నా కాపాడితే మళ్ళీ ఆ శ్రీరామచంద్ర ప్రభువే కాపాడాలి. కాబట్టి దయించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ టైటానిక్ నుంచి బయటికి రండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబాలను కాపాడుకోండి అని సవినయంగా నా సహచర తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా, మెదక్ జిల్లా ప్రజలకే కాదు తెలంగాణ ప్రజలందరికీ కూడా సవినయంగా అప్పీల్ చేస్తారు. అనేక మంది వకీళ్ళు, అనేక మంది డాక్టర్లు, అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది వ్యాపారవేత్తలు ఈ గడ్డకు జరుగుతున్న అన్యాయం జై తెలంగాణ అంటే సాధ్యమవుతుందని నమ్మి జై తెలంగాణ అని సర్వం కోల్పోయి, అయినా ఏమి రాకపోయినా బాధపడలేదు. కానీ ఏ ఆత్మాభిమానం కోసం, ఏ ఆత్మగౌరవం కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ ఆత్మాభిమానాన్ని, ఆ ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బకొట్టి తెలంగాణ ఉద్యమానికి పురిటి కొట్టైన మెదక్ జిల్లాలో మెదక్ ఎంపీ పోటీ చేసేందుకు ఈ గడ్డ మీద పుట్టినోడు ఒక్కడు దొరకలేదంటే దయించి నా సహచర తెలంగాణ ఉద్యమ మిత్రులారా దయించి ఆలోచించు. అవసరానికి వాడుకోవడం, అవసరం తీరినాక టిష్యూ పేపర్ లాగా నలిపి అవతల వారేయడం, మామకు మించి అబద్ధాలు ఆడడం అల్లుడు హరీష్కి వెన్నతో పెట్టిన విద్య. వంచనకు ప్రతిరూపం, మోసానికి దర్పణం, రాజకీయ దిగజారుడికి పరాకాష్ట గౌరవనీయులు హరీష్ గారు. ఆయన నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే సిద్దిపేట ప్రజలకు అర్థమవుతుంది. మెదక్ జిల్లా ప్రజలారా ఆలోచించుండ్రు. ఏ పార్లమెంటు గెలవదంటే ఇంకెందుకు మెదక్ మీద అత్యుత్సాహం చేపిస్తున్నారు. 2001 జలదృశ్యానికి సున్నమేసిన దాంట్లో ఒకడైనా రఘునందన్ను బతకొద్దని ఎందుకు కోరుకుంటున్నారు? జిల్లాలో సుమారు 78 కేసులు పెట్టుకొని ఏడ కార్యకర్త కష్టం వచ్చినా జై తెలంగాణ అని ముందు నిలబడ్డ రఘునందన్ ఇలా మొదటి శత్రువు ఎందుకైతున్నాడు హరీష్ రావుకి? ఎందుకు అబద్ధాలని రఘునందన్ మీద ప్రచారం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఈ అబద్ధాల పునాదుల మీద పార్టీని కాపాడాలనుకుంటున్నారో ఒకసారి దయచేసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాను.